అందరూ నమస్కారం. క్యాటలిస్ట్ ఏపీ ఛానల్ ఇస్తున్నాను. ఈ యూట్యూబర్ జోసెఫ్ ఉన్నాడు కదా, అతను కమ్మ అని చెప్పుకుంటూ కొన్ని వీడియోలు ఇచ్చున్నాడు. తీరా క్రాస్ చెక్ చేస్తే అతను ఎస్సీ అని తేలింది. వాళ్ళ నాన్న చిన్న డానియల్ రైల్వేలో పనిచేస్తాడట. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అతను ఎప్పటి నుంచి స్కెచ్ చేశాడంటే, కాపులు కమ్మల మధ్య చిచ్చు పెట్టాలని ముందు అతను పవన్ కళ్యాణ్ అభిమానులకు చూపించుకుంటూ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద తిరగబడుతూ, కొంతమంది యూట్యూబర్ల చేత నువ్వు కమ్మ కాబట్టి ఆ రకంగా కాపులను ఆడిపూసుకుంటావు అని చెప్పేసి అంటే పక్కపక్క ఇకపక్క నవ్వుతూ హడావుడి చేశాడు. తీరా ఎఫ్ఐఆర్లో అర్థమైంది అతను ఎస్సీ అని. మరి కమ్మ అన్నట్టు ఎలా చెప్పుకున్నాడు ఏంట్రా బాబు అంటే, వాళ్ళ ఆవిడ అనుషా చౌదరి ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అతను టిక్ టాక్ వీడియోలో చేస్తూ అలా ఇద్దరు సోషల్ మీడియాలో పరిచయం అంట. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మిర్చి సినిమాలో బ్రహ్మానందం అడుగుతాడు, ఎంతమంది వచ్చారు ఏంటి అన్నట్టు అడుగుతుంటాడు. నీకు పెళ్లి చూపులకు వస్తారు, అమ్మాయి ఒప్పుకోదు, లైక్ ఈ వేలో ఇలా హడావుడి ఇవన్నీ చూసి సేమ్ ఇప్పుడు అలా ఈ జడా శ్రావణ్ వచ్చేసి నాకు వద్దురా బాబు అన్నట్టుగా సైడ్ అయిపోయాడు ఈ జోసెఫ్ విషయంలో, కేసులు వాదించను అన్నట్టు. లేదా ఆయన పక్కన పెట్టారు వైసీపీలు, మనకు తెలియదు. ఇలా పొన్నవోలు ఎంట్రీ. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గతంలో వాదించిన కేసులు ఏవైనా కానీ మీరు ఒకసారి తీసుకోండి. ఒక్క కేసు అయినా సరే ఎవరికైనా బెయిల్ వచ్చిందా? ఫస్ట్ ఈయన వాదిస్తున్నాడంటే రిమాండ్. సో రిమాండ్ సింగాన్ని ఎంటర్ చేశారు. ఈ జోసెఫ్ అభిమానులు కనపడుకున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే సేమ్ బ్రహ్మానందం లాగా ఎందుకు ఆయన దించారు? బెయిల్ వచ్చింది అనుకుంటున్నారా? రిమాండే. ఆల్రెడీ రిమాండ్లోనే ఉన్నాడు. పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు. రేపు 14 కోర్టు ఏ విషయం చెప్తానంది. సో ఈ వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు చేతులారా జోసెఫ్ జీవితాన్ని వైసీపీ వాళ్ళు జీవితాంతం జైల్లోనే గడిపేలాగా చేయబోతారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అతను బయటకు వస్తే వైసీపీకి చుక్కలు కనపడతాయి. ఎందుకంటే అతను ఉన్నటువంటి లింకులు మొత్తం నెమ్మది జనాలు బయటకు తీస్తారు. ఆల్రెడీ అతను ఫోన్ రిమైండింగ్ బ్యాకప్ అంతా కూడా పోలీసులు తీస్తున్నారు బయటికి. దాని నుంచి చాలా ఆధారాలు దొరుకుతూనే ఉన్నాయి. ఈవెన్ అతను యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఆఫీస్ ఏదైతే ఉందో అది ఒక వైసీపీ రెడ్డిదట. అంటే రెడ్డి నాయకుడు, అంటే వైసీపీ నాయకుడు, ఆయన పేరు సమ్ రెడ్డి. మైనింగ్ చేస్తారట. ఇలా చెప్తూ పోతే ఇక టీంలోనూ రిమైండింగ్ ఆల్లీలు చాలా లెక్కలు ఉన్నాయి. సో ఇవన్నీ బయటపడతలే. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈ జోసెఫ్ అభిమానులు అంటూ కొంతమంది ఉన్నారు కదా, సోకాల్డ్ అభిమానులు, వాళ్ళు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, పొన్నోవల్ ఎంట్రీ ఇచ్చాడా ఇంకా అయిపోయింది జోసెఫ్ అని అన్నట్టు అనుకుంటూ ఉన్నారు. మీరేమంటారు? అవునా కాదు? కింద కామెంట్లో తెలియచేయండి.